అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సబ్బవరం మండల పరిషత్ ఆవరణలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణను ఎంపీడీఓ బి రమేష్ నాయుడు చేపట్టగా సబ్బవరం పోలీస్ స్టేషన్ లో జరిగిన వేడుకల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సబ్బవరం పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కార్యదర్శి మూర్తిబాబు ఆవిష్కరించగా గ్రామ సర్పంచ్ దేటం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన స్వాతంత్ర రాజులను రిపబ్లిక్ డేగా పిలుచుకుంటున్నామని ఆయన చెప్పారు. సభవరం ఎంపీపీ పోకం సూర్యకుమారి రమణాయుడు వారస స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహానీయులు త్యాగఫలితమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీఏ మహేష్, ఏవో షేక్ బాబురావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొటాను రాము, సర్పంచ్ దండం ప్రసాద్, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యలా నాయుడు పాల్గొన్నారు. సభవరం ఎస్ఏ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది ప్రాణాలు బలిదానంగా ఏర్పడిన స్వాతంత్రాన్ని భావి భారత పౌరులను, విద్యార్థులు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అల్లు వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కేటీ ఎన్ శ్రీను, ఆడారి సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేయండి, ఎంపీపీ గారు ఇచ్చేయండి. తీసుకు కమ్ ఫార్వర్డ్ మన వాళ్ళ మనం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ నిర్వహించడం గాను మనం ఇక్కడ ఉన్నాము. మనం నడుచుకునేవాళ్ళం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు. నవంబర్ 20 వాళ్ళ తాలూకా రాజ్యాంగాన్ని బట్టే మనం జీవించేవాళ్ళం. కానీ మనకి ఆగస్టు 15 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనల్ని మనమే పరిపాలించుకున్నాం. కానీ అప్పటికి మనకు విద్యార్థులందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనరల్గా భారత స్వాతంత్ర దినోత్సవం అంటే ఇదివరకు పాఠ్యపుస్తకాలు ఉండేవి. ఇప్పుడు అవి కనిపించలేదు. టెక్నాలజీ పెరుగుతుంది. నువ్వేంటంటే బీటెక్, సిఎస్సి, ఐఎస్సి అంటున్నారు తప్ప చరిత్రను తెలుసుకునే రోజులు కనుమరుగైపోతున్నాయి అనేది ఆవేదన. పూర్వం గ్రంథాలయాలకు వెళ్ళి పేపర్లు, పత్రికలు, దినపత్రికలు, వారపత్రికలు
తర్వాత ముఖ్యంగా మంచి మంచి పుస్తకాలు చదివేవాళ్ళం, విజ్ఞానాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పాడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం 3 ఏళ్ల కుర్రాడు దగ్గర నుంచి 30 ఏళ్ళ వాడి వరకు పాడైపోయాడు అనేది నా అభిప్రాయం. అయితే అందులో టెక్నాలజీ పరంగా కొంత ఉపయోగం ఉన్నప్పటికీ కూడా ఈ టెక్నాలజీ మనల్ని పక్కదావ పట్టేసే విధంగా ఉంది. మీకు కొన్నాళ్ళకు పోతే స్వాతంత్రం ఎవరు తెచ్చారో కూడా తెలియని పరిస్థితి పాఠ్యాంశాలు నేర్చుకోని సందర్భంగా, పుస్తకాల్లో చదవలేని సందర్భంగా ఎదురయ్యే పరిస్థితి ఉంది. మనందరికీ తెలిసింది ఏంటంటే 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అని. భారత స్వాతంత్ర దినోత్సవం వచ్చే నాటికి ముందే 10 ఏళ్ల ముందే మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిసినటువంటి అప్పటి సైనికాధిపతి మరి సుభాష్ చంద్రబోస్ గారు మిలిటరీని ఏర్పాటు చేసి మన దేశానికి స్వాతంత్రం రాబోతుంది బ్రిటిష్ వాడి దగ్గర నుంచి, కాబట్టి మీరు ఓ మంచి జాతీయ గీతాన్ని రచించమని చెప్పేసి కాంటెస్ట్ పెట్టారు, పోటీలు పెట్టినప్పుడు భారతదేశంలో నలుమూలల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరో తోసిన విధంగా వాళ్ళు భారతదేశ జాతీయ గీతాన్ని ఉద్దేశించి పంపించారు. పోటీలు పంపిస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన ఎంపికైంది. సరే, పాట రాశాడు, బాగుంది, ట్యూనింగ్ కావాలి కదా, ట్యూనింగ్ ఎవరు చేస్తారని మళ్ళీ మొదలైంది వేట. అప్పట్లో మిలిటరీలో పనిచేస్తున్నటువంటి కెప్టెన్ రామ్మోహన్ అని ఆయన జనగణమనని ఇప్పుడు మనం పాడుకునే జాతీయ గీతానికి ట్యూన్ చేసింది ఆయన. అప్పుడు 1942లో పెట్టినటువంటి ఈ పోటీల్లో ఎంపికైనటువంటి జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచిస్తే, మీరు ముందుగా ఎస్ఐ గారు చెప్పినప్పుడు పాడినటువంటి పాట వందే మాతరాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ అనేది రాశారు.